ఫైనల్గా ఒక ముక్క చెప్పండి, మీ పిల్లల పేరున మీరు డబ్బులు ఎత్తారా ఇరా? చెప్పండి. మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ పేరున బ్యాంకులో వేస్తారా ఇరా? వాళ్ళ పేరున ఆస్తులు కొంటారా కొనరా? కొంటా ఉన్నవాడు చేతులు ఎత్తండి. నేను కొంటానండి, నేను కొంటా. ఇప్పుడు చేతులు ఎత్తండి. నువ్వు కొంటే మేము కూడా కొంటాం. రెడీగా ఉంటారు నాకు తెలుసుగా, అవునా? అంటే ఇప్పుడు నేను సేవలో ఉన్నాను, నేను నా బిడ్డల పేరునో నా పేరునో కొనడానికి లేదు. అంతా దేవుని పేరునే కొనాలి, దేవుని పేరునే చేయాలి, అంతా చేయాలి. అది క్రమం. సరే, నేను సేవకుడిని, నన్ను పక్కన పెట్టండి. మీరు సామాన్యులు, విశ్వాసులు, ఖచ్చితంగా మీరు పిల్లల పేరు మీద కొంటారు, అవునా? గుట్టుగా కాగితాలు దాచి పెడతారు, వాళ్ళు కూడా చెప్పరు. వాడి కోసం నువ్వు 10 లక్షల డబ్బులు ఉంటే 10 లక్షలు పెట్టి పొలం కొంటావు, స్థలం కొంటావు, ఇల్లు కొంటావు, వాడి పేరు మీద రాపిస్తావు. వినో, వాడు వచ్చి నీ దగ్గరికి మమ్మీ 100 రూపాయలు ఇవా అన్నాడు అనుకో, తప్పి మనం 100 తీసి ఇస్తావా? 100 క్వశ్చన్లు వాడికి. అరే 10 లక్షలు పెట్టి వాడి పేరు మీద ఇల్లు కొన్నావు, 100 రూపాయలు అడిగితే 100 క్వశ్చన్లు వేసావేంది వాడికి? ఇప్పుడు చెప్పవా? ఆ 10 లక్షలు ఏదో వాడికి ఇస్తే వాడు ఏదో చేసుకుంటాడు కదా. 10 లక్షలు పెట్టిన దాన్ని 10 లక్షలు పెట్టినోడివి 100 రూపాయలు ఒక లెక్క ఇస్తావా? ఎక్కబడి ఇస్తావా? 100 కదరా, 10 లక్షలు పెట్టాను నీకు, 100 ఎంతగా తీసుకో, 1000 తీసుకో అంటావు నువ్వు? అంటావా? ఏంది ఏంది 100 రూపాయలు మమ్మీ ఉందా? కూర్చో. వాడు భయపడదా? రోజు నీకు ఇచ్చేదంతా 5 రూపీస్ మమ్మీ. అడిగితే ఇంకో 5 రూపీస్ అడుగు. 100 ఎందుకు? 100 ఎందుకో అంటే వాడికి సగం పని అయిపోయింది అప్పటికే. దేవుని ఇస్తూ కాదు మమ్మీ, వాళ్ళు రాళ్ళు కొడతా, చెట్ల కాస్తున్నాయండి అంటావు. వాడికి మళ్ళీ 10 ఇస్తావు, కానీ 10 లక్షలు పెట్టి వాడికి కొన్నావు. ఎందుకని ఇవ్వవు? నీ బిడ్డేగా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డేగా. అయినా వాడు అడిగాడని 100, 1000 ఇచ్చావనుకో, వాడు సర్వనాశనం అవుతాడని నీకు తెలుసు. అందుకే నీ దగ్గర పుష్కలంగా 10 లక్షలు ఉన్నా వాడికి 10 రూపాయలు మాత్రమే ఇస్తావు, ఎందుకంటే వాడి వయస్సు అది. అర్థమైందా? అదే వాడు నీ అంత అయినప్పుడు, ఫైనల్ నీ అంత అయినప్పుడు నీ దగ్గరకు వచ్చి మమ్మీ నాకు పైసలి అంటే, నన్ను అడుగుతావేరా పద్దాకలా, ఆ తాళం ఆడుంది ఆ బీరువాలో, డబ్బులోనే పోయి తీసుకోపో, పద్దాకలు ఇంకేంది అని తాళమే వాడికి ఇచ్చేస్తా. ఎందుకు? ఇప్పుడు వాడికి ఎంత సమృద్ధి ఇచ్చినా వాడు పాడవడు. తాను నియంత్రించుకునే స్థాయికి వాడు ఎదిగాడు కనుక, దాని విలువ వాడికి అర్థమైంది కనుక తాళమే ఇచ్చి పడేస్తా. అదే వాడు ఆ ఎదుగుదలలోకి రాకముందు వాడి పేరు నువ్వు ఎంత డబ్బున్నా సరే వాడికి ఇవ్వను. అలాగే ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు నువ్వు అడిగావని అన్నీ ఇచ్చుకుంటూ పోయాడు అనుకో, పోయి ఇక్కడ అందుబాటులో చెరువు ఏదన్నా ఉందా, పోయి అందులో పడ్డట్టుంటుంది నీ బతుకు. అందుకే నీకైనా నాకైనా ఆ శ్రీమంతుడు అయినప్పటికీ పొదుపుగా ఇస్తాడు. స్తోత్రం. ఎప్పటికప్పుడు ఓ పాట పాడాలని ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పటికే 2:30 అయింది. అవసరానికి మించి ఐశ్వర్యం ఇస్తే మనిషి కన్ను మిన్ను. కాబట్టి ఎంత అవసరమో అంతవరకు ఇచ్చుకుంటా నిన్ను నడిపించుకుంటూ వస్తాడు. నిన్ను ఏ టయానికి ఏ స్థాయిలో నిలబెట్టాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఇక దేన్ని బట్టి నువ్వు కలత చెందాల్సిన అవసరం. నువ్వు ఈ సంతోషాన్ని ఇలానే మెయింటైన్ చేయి. అర్థమైందా? ఏదన్నా అవసరమైందనుకో, ఒకటే పాట. రేపు అవసరం ఉంది, ఇవాళ ఏం పాడతావు? దిక్కులేని వాడనో, అది కాదు. ఏం పాడతావు? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండ. అదే దేవునికి స్తోత్రం.